శ్రీమాత్రి నమః. ఈ రాశుల వారికి చంద్రగ్రహణంతో మహర్దశ. ఈసారి అక్టోబర్ 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే భారతదేశంతో సహా కొన్ని దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణం కనిపించింది. అయితే గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ రాశులకు ఏ విధంగా కలిసొస్తుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి చంద్రగ్రహణం తర్వాత అత్యంత లాభదాయకంగా ఉంటుంది. అలాగే వీరికి ఊహించని చోట నుండి ధనలాభం ఉంటుంది. ఇక రుణ బాధల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక పనిచేసే ప్రతి చోట ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో కూడా కోరుకున్న చోటికి మీ పనితీరుపై అధికారుల ప్రశంసలు అందుతాయి. ఇక జీవిత భాగస్వామితో కూడా మీకు అనుబంధం బలోపేతమవుతుంది. సలహా సూచనలతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. రెండవది ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి చంద్రగ్రహణం తర్వాత ధనుసు రాశి జాతకులకు చాలా ప్రయోజనాలున్నాయి. ఉద్యోగ వ్యాపార వర్గాలకు ఊహించని లాభాలున్నాయి. ఇక తల్లిదండ్రుల నుండి సంపూర్ణంగా మద్దతు కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అధిక ప్రేమను పంచుతారు. మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి చంద్రగ్రహణం మరింత లాభాలను చేకూరుస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది చాలా బాగుంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా ప్రస్తుత సమయంలో చేతికొస్తాయి. దీనివలన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. నాలుగవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి చంద్రగ్రహణం తర్వాత బాగా లాభాలు తెచ్చిపెట్టనుంది. ఇక ఉద్యోగులకు పదోన్నతి కూడా ఉంటుంది. ఈ జాతకం ప్రకారం వీరికి జీవితంలో గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దాదాపు తొలగిపోతాయి.